లోకల్గా ఉన్నటువంటి నాయకులు, లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా విచ్చేయడం జరిగింది. ఈరోజు అక్కడ గుడి మళ్ళీ అక్కడ రిటర్న్ అక్కడ ఇచ్చేంత వరకు మా యొక్క ఉద్యమం ఇలానే సాగుతూ ఉంది. దాన్ని పురస్కరించుకొని రేపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తానికి రేపు 10ంటికి మీరందరూ అక్కడికి రావాల్సిందిగా మీ అందరిని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము మళ్ళీ చెప్తున్నాం పోలీస్ వారికి, మేము ఏమి కూడా మీకు అగెయిన్స్ట్ గా ఇక్కడ చేయమండి. ఎప్పుడు వచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి నిజాలు తెలుసుకుంటానికి బయట నుంచి వచ్చిపోతుంటారు. దానికి మీరు ఆపడంతో ఇలాంటి కొన్ని చిన్న సంఘటనలు, ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. మీరు సింపుల్ గా అక్కడ ఏమున్నది నిజం తెలుసుకొని వస్తానికి బయట నుంచి వస్తూ ఉంటారు. దాన్ని మీరు ఎలా చేయవలసిందిగా మీ అందరిని కోరుకుంటూ ఇప్పుడు చింతల రామచంద్రారెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాగుడి మాగాలి, మాగుడి మాగాలి, మాగాలి. జై పెద్దమతల్లి, జై పెద్దమతల్లి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి. జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమతల్లి, జై పెద్దమ్మ తల్లి. జై పెద్దమతల్లి. మిత్రుడు హైదరాబాద్ సిటీ సెంట్రల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ లంకాల దీపక్ రెడ్డి గారు, నెక్స్ట్ శ్రీనివాస్ గారు, అదే రకంగా డాక్టర్ గౌతమ్ రావు గారు, కార్పొరేటర్సు, కార్యకర్తలందరూ కూడా, మా కరుణక్క స్థానికురాలు, వారింటి ముంగట్నే గుడి, మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ, ఈ గుడి 70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గుడి. కొందరు దుర్మార్గులు, కొందరు ఆ పక్కన ఉన్నటువంటి ఇల్లు జాగని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తూ గుడి ఆటంకం అవుతుందని చెప్పని, గుడి అడ్డం అవుతుందని చెప్పని ఆ గుడిని కూలగొట్టినటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు ఇది జరుగుతుంది? 12 ఎకరాల స్థలం ఇది. నేను 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ స్థలాన్ని మొత్తం కూడా నేను కాపాడినా. ఈ స్థలాన్ని మొత్తం నేను కాపాడినప్పుడు గవర్నమెంట్కి లెటర్ ఇచ్చి, చీఫ్ సెక్రటరీకి లెటర్ ఇచ్చి, సీఎంకు లెటర్ ఇచ్చి, ఇది కొందరు కబ్జాదారులు 3 రకాలుగా విభజించుకొని దీన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ స్థలము, ప్రభుత్వానికి కావాల్సినటువంటి విషయాల మీద దీన్ని మనం వాడుకోవాలని చెప్పినటువంటి దాన్ని ఇప్పటికీ స్థలం ఈనాడు కబ్జా కాకుండా ఉంది. మరి ప్రభుత్వం ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, హైదరాబాద్లో మాట్లాడుతున్నారు, చెరువులని మేము ప్రొటెక్ట్ చేస్తామంటున్నారు. షాదాద్ చెరువు ఏదైతుందో హకీంపేట దగ్గర 63 ఎకరాల చెరువు అది. 63 ఎకరాలలో 69 ఎకరాలు ఇలా కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకున్నారు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అని నేను అడుగుతున్నా. లోటస్ పాండ్ ఏదైతుందో రాక్ గార్డెన్, ఈ పక్కనే ఉంటుంది రాక్ గార్డెన్, 88 స్ట్రీట్ ఏదైతే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ముంగట ఉన్నటువంటి దానికి ఎదురుగా 27 ఎకరాల్లో రాక్ గార్డెన్ ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారితో నేను స్టోన్ వేయించి, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్టోన్ వేయించి ఆ పార్క్ డెవలప్మెంట్ చేయించిన. ఎంతమంది ఈనాడు ఎన్ని ఎకరాలు కబ్జా చేసిండ్రో ఈ హైదరాబాద్ పోయి అక్కడ చూడాలి. ఒట్టికుంట 7 ఎకరాలు, ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఒట్టికుంట 7 ఎకరాలు కబ్జా అయింది. ఏం చేస్తున్నారని అడుగుతున్నా. హుషన్ షాయి దర్గా ఉంది, 2 ఎకరాల స్థలము. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ₹1 మార్కెట్ యార్డ్ తయారు చేయాలి, పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ తయారు చేయాలని చెప్పని నేను నా డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇస్తే, ఆడ భూమి పూజ కూడా జరిగిన తర్వాత కొందరు మతోన్మాదులు, మసీద్కు సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రికి చెప్పి ఓట్ల సంతుష్టీకరణ రాజకీయాలతోనే ఆ ల్యాండ్ అంతా కూడా ఈనాడు కబ్జా అయిపోయింది. వీళ్ళు మాకా నీతులు చెప్పేది, గుళ్ళనా కూలు కొట్టేది. మేము మసీదుల దగ్గర పోతున్నామా, చర్చిల దగ్గర పోతున్నామా? ఏసీపీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి చర్చ్ ఏదైతుందో, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు నన్ను అడిగినారు, సార్ దీని మీద స్లాబ్ వేపిమన్నారు. నేను వేపిస్తా స్లాబ్ అని చెప్పని ఆ చర్చిలో పోయి నేను వాగ్దానం చేసిన. నేను ఓడిపోయిన తర్వాత వాళ్ళు నా దగ్గర రాలేదు.
మాకు అలాంటి ఆలోచన లేదు. ఇతర మతస్థుల మీద ఇబ్బంది పెట్టాలని భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్త కూడా ఆలోచన ఉండదు. స్వీయ ఆరాధన సర్వ ఆదరణ కింద మేము పనిచేస్తాం. ఎందుకు ఈ గుడి కూడా కూలగొట్టాల్సి వస్తుంది? నీకు డబ్బులే కావాలి కదా, ఎస్ మేము మార్కెట్ వాల్యూ కింద మీరు ఆ ల్యాండ్ ఇవ్వండి, మేము డబ్బులు మేము ఇస్తాం, అఫీషియల్గా చెక్ ఇస్తాం. మాకు ఆ గుడి స్థలాన్ని ఇవ్వండి, 500 స్థలాలు మాకు ఇవ్వండి, మేము డబ్బులు ఇస్తాము. మేము గుడి మేము నిర్మాణం చేస్తాం. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో 40 గుళ్ళు కట్టించిన నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. 40 గుళ్ళు ఇప్పుడు కూడా పని జరుగుతుంది. ఈ గుడి కూడా నేను నిర్మాణం చేసి ఇస్తా. ఈనాడు మేయర్ చెప్తున్నది ఎమ్మెల్యే, ఈ ఇద్దరికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, వార్నింగ్ కూడా ఇస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పేరు వస్తుంది. నేను వచ్చి మీ పక్క నుండి మీ చేతులతో కొబ్బరికాయ కొట్టిస్తా. రండి గుడి కడదాం. గుడి ఒకరి సొంతం కాదు, గుడి అందరికి సమాజానికి సంబంధించినటువంటిది. నీ రాహుల్ గాంధీ అంటున్నాడు కదా, నీ రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఏం మాట్లాడుతున్నాడు? బీజేపీ వాళ్ళే హిందువులా మేమందరం కాదా అంటుండు. ఏస్ మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి గుడి కట్టిస్తాం. మీతోనే కొబ్బరికాయ కొట్టిస్తా, మీ పేరే పలకం మీద పెట్టిస్తా. మీకు కావాలి కదా అది, మేము కట్టినట్టు మీకు పెద్ద శిలాపలకం కావాలి కదా, మీ ఫోటోతో శిలాపలకాలు తయారు చేపిస్తా. మేయర్ గారిది, ఎమ్మెల్యే గారిది, నా సొంత పైసలతోని. ఇదా మీరు చేసేది? 12 ఎకరాలు కాపాడాల్సింది పోయి కొందరి ఇల్లు దుర్మార్గులు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటూ జాగా కబ్జా పెడుతూ గుడి అడ్డం వస్తుందని చెప్పని మీరు